బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్ పై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. రవిచంద్ర, చెప్పండి, ప్రమోట్ చేసిన వారిపైన కూడా కేసులు పెట్టడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎవరెవరిపైన కేసులు పెట్టారు, ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? అయితే ఆ బిందు బెట్టింగ్ ప్రమోషన్ల మీద పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు దీంట్లో 11 మంది సెలబ్రిటీలు కావచ్చు, అందులో యూట్యూబర్లు కూడా ఉన్నారు. యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు పంజగుట్ట పోలీసులు. అయితే అందులో హర్షసాయి కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, దాంతో విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, శ్యామల, కిరణ్ గౌడ్, పరిశాన్ బాయ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్, వీరందరిపై కేసులు నమోదు చేశారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేసి అరెస్టు వారెంట్ కూడా నమోదు చేసేట్టుగా అరెస్ట్ చేసేట్టుగా అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నారు. ఇందులో సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ముందు ఏం చేస్తున్నట్టు వీళ్ళకు చాలా మందికి లక్షల్లో వీళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు. ఈ లక్షల్లో ఫాలోవర్స్ ఉంటే వీళ్ళని అప్రోచ్ అవుతారు. బెట్టింగ్ యాప్ సంబంధించిన వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవుతారు. దీంతో వీళ్ళకు కొంత ప్రమోషన్ చేసినందుకు కొంత అమౌంట్ ఇస్తారు. దీంతో వీళ్ళకి ఇచ్చే అమౌంట్ కంటే నష్టపోయే అమౌంట్ చాలా ఎక్కువ. దీంతో కొంతమంది అమాయకులు, యువకులు అందులో బలవుతున్నారు, చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళతోటి చాలా కేసులు చాలా పోలీస్ స్టేషన్ లో కూడా ఈ బెట్టింగ్ యాప్ల మీద కంప్లైంట్ చేస్తున్నారు. దాంతో పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. కొంతమంది మీద కేసులు పెట్టేశారు. దీని మీద సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. రైట్ రవిచంద్ర, సో నిర్వాహకులతో పాటు ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా కేసులు పెట్టడం చూస్తున్నాం. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన పరిస్థితి. అయితే వీళ్ళకి ఎంతవరకు నోటీసుల తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గానే ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ర.